సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు జూలై నెలలో భారీ స్థాయిలో మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి 49 మంది సైబర్ నిందితుల్ని అరెస్ట్ చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు సంబంధించి ఫిర్యాదుల ఆధారంగా 70 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 25 ప్రధాన సైబర్ కేసులను విజయవంతంగా ఛేదించారు. ట్రేడింగ్ ఫ్రాడ్ కేసుల్లోనే అత్యధికంగా 29 మందిని పట్టుకున్న పోలీసులు నిందితుల వద్ద నుంచి 25 డెబిట్ కార్డులు, 23 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, చెక్ బుక్లు, పాస్బుక్లు, అలాగే పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జూలై నెలలో ట్రేడింగ్ ఫ్రాడ్ల కారణంగా బాధితులు 11.75 కోట్లకు పైగా నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే 38 కేసుల్లో 98.89 లక్షలను రికవరీ చేసి బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేసినట్లు తెలిపారు. జోనల్ సైబర్ సెల్స్లో 298 కేసులు నమోదు కాగా మరో 6 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. సైబర్ పెట్రోలింగ్లో భాగంగా 128 ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లు, 36 మోసపూరిత ప్రకటనలు బ్లాక్ చేయగా ఇప్పటి వరకు మొత్తం 1086 ఫేక్ ప్రొఫైళ్లు, 2553 ప్రకటనలు తొలగించినట్లు వివరించారు. అలాగే సి-మిత్ర సేవల ద్వారా 1537 మంది బాధితులకు సహాయం అందించామని 231 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వాట్సాప్ అకౌంట్ను హ్యాక్ చేసి 25 లక్షలు కాజేసిన కేసులో కీలక నిందితుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే మోసాలు, ట్రేడింగ్లో అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడి మోసాలు, ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లు, అపరిచిత లింకులు, అనుమానాస్పద కాల్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించారు.